'మిరాయి' మూవీ మనం గర్వించదగ్గ సినిమా. అంటే ప్రతి తెలుగోడు గర్వించదగ్గ సినిమా అనమాట ఇది. సో, చూస్తే మీరే చెప్తారు ఏంటి ఈ సినిమా అని జెప్పేసి అంత ఎక్సైట్‌మెంట్ అయిపోతారు. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకైతే చాలా పీక్స్ ఉంటది భయ్యా. చాలా హైట్స్ ఉంటాయి. బీజీఎం తోటి అది ఇచ్చి పడేసారు అసలకి. ఆ రాముడు రిఫరెన్స్ అయితే మామూలుగా ఉండదు. స్పెషల్ కెమెరాస్ గూడా ఉన్నాయి. మీరేందంటే చూసి ఒక ట్రాన్స్‌లోకెళ్ళిపోతారు. ఆఫ్టర్ 'బాహుబలి' తర్వాత అంత మెస్మరైజ్ చేసిన సినిమా 'జై హనుమాన్'. అంటే చిన్న సినిమాతో వచ్చి కంపేర్ చేసుకుంటే తర్వాత ఏందంటే 'మిరాయి' సినిమానే. ఎందుకంటే దీంట్లో మిత్ ప్లస్ యాక్షన్ ఎపిసోడ్ అయితే చాలా బావుంటాయి. 'మంచు మనోజ్' గారి యాక్షన్ సీన్స్ అయితే చాలా చాలా ఫ్రెష్‌గా చాలా యూనిక్‌గా ఉంటాయి. టాలీవుడ్‌లో ఇలాంటి సినిమా చూస్తే లైఫ్ టైమ్ సెటిల్‌మెంట్. ఎందుకంటే ఈ సినిమా చూస్తే మీరు చెప్తారు చాలామంది ఏందంటే స్టార్టింగ్ లాగుందంటారు. అంటే మనకు కథలోకెళ్ళాలంటే కొంచెం స్టోరీ వైస్ ఉండాలి. మన ఇంట్రడక్షన్ సీన్స్ అర్థం కావాలి. ఆ క్యారెక్టర్స్ మనకి ఇన్వాల్వ్ కావాలి. తర్వాత 40 మినిట్స్ తర్వాత మనం స్లోగా ఎళ్తూ కొంచెం డ్రగ్ ఎడిక్ట్ లెక్క ఉంటది. మైండ్‌లో అంటే లైట్‌గా చూసుంటే గుర్తుండిపోతాయి. సినిమా ఏంటంటే ప్రతి ఫ్రేమ్ ప్రతి సీన్స్ హైలైట్ ఉంటాయన్నమాట. మీరు చూస్తే చెప్తారు. ఇలాంటి సినిమాలు చాలా రేర్‌గా వస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే 'నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్' అన్నట్టు ఇలాంటి మంచి కల్ట్ మూవీ అంటే ఫ్రెష్‌గా ఉంటూ మెత్‌ని ప్లస్ డ్రామాని యాక్సెప్ట్ చేసుకుంటూ మూవీని భలే తీశారు భయ్యా. ఎందుకంటే యాక్సెప్ట్ చేయాల్సింది అందరూ. ఎందుకంటే ఇలాంటి సినిమా రాదు. వచ్చినా కూడా మళ్ళా ఇలాంటి సినిమా ఎవరు తీయలేరు. నాకైతే బాగా నచ్చింది. ఇలాంటి సినిమాని మనం థియేటర్‌లో చూడాలి. ఎందుకంటే మనోళ్ళు చాలామంది మూవీ రూల్స్ అని చెప్పేసి వేరే వేరే ప్లాట్‌ఫార్మ్ చూసుంటారు. ఫస్ట్ థింగ్ ఏందంటే ఈ సినిమాని థియేటర్‌లో చూడండి. మంచి ఫీలొస్తది. క్లైమాక్స్‌లో ట్విస్ట్‌లుంటాయి. కొన్ని క్యామియోస్ ఉంటాయి. ఆ క్యామియోస్ అన్ని రివీల్ చేస్తే మన స్పాయిలర్ అలర్ట్ అవుతది కాబట్టి, సో, మీరు థియేటర్‌లోనే చూస్తే చాలా బెటరు. ఒక చిన్న పిల్లోడుగా అంటే కెరీర్ స్టార్టింగ్ చేసుకొని ఇప్పుడు పెద్ద స్థాయి అంటే ఒక మంచి కంటెంట్ తీసుకుంటా ఒక సూపర్ హీరో లెక్క ఎళ్తున్నాడు. హనుమంతుడు ప్రూవ్ అయిపోయిండు. మంచి మంచి కంబ్యాక్స్ ఇస్తున్నాడు. మంచి మంచి స్టోరీ సెలక్షన్ తీసుకుంటున్నాడు. వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్‌లో చెరిగిపోతాడు. యెస్. నా రివ్యూ అంటే రేటింగ్స్ అంటే ఏముండవు. ఈ సినిమా, సినిమా, సినిమా. సినిమాలు చూడడం మాకిష్టం కాబట్టి మూవీ లవర్స్ అందరికి ఇలాంటి సినిమాలు అడ్వెంచర్ సినిమాలు నచ్చితే ఖచ్చితంగా సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్.